ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోవడం, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ అబ్బాయిలో అయినా అమ్మాయిలో చూస్తున్నాం. ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అయిపోయి మనకి 30 ఇయర్స్ 30 దాటిన తర్వాత మనం ఎలా ఏజ్ అవుతూ మన స్కిన్ ఎలా ఏజ్ అవుతుందో అలానే బాడీలో డెలివరీ టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటారంటే పర్టికులర్ ఏజ్ అని చెప్తారు. ఒకవేళ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వస్తే బేబీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ఏజ్. ఓవరీస్ నుంచి కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ మనకి ఆ సైకిల్ మెచ్యూరిటీ అన్నది వచ్చి కరెక్ట్ టైం పిల్లవగానే పిల్లల్ని కనాలనుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, బట్ అవ్వదు. 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక పాజిటివ్ రాకపోతే ఎగ్ రిలీజ్ అవుతోంది, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అంటే 10 to 20 days ఇస్ పర్ఫెక్ట్ అంటారా? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎగ్ అసలు రిలీజ్ అవుతుందో లేదో. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో రీసెంట్ డేస్లో మనం గమనించినట్లయితే అంటే పాతకాలంతో పోల్చుకుంటే ఈ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అనడం కన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరగడం కావచ్చు, లేదా రకరకాల అబ్బాయిలో అవ్వచ్చు అమ్మాయిలో అవ్వచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ఏది ప్రెగ్నెన్సీ రావడం డిలే అవ్వడం ఎందుకు అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటి అంటే చాలామంది వాళ్ళ కెరీర్ కోసం డిఫరెంట్ ఏజ్లో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే అసలు నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఏజ్ ఏంటి, లేదా ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎలా గుర్తించాలి, తర్వాత ఎలా చికిత్స తీసుకోవాలి. సో ఈరోజు ప్రస్తుతం ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ హవ్య పోలవరపు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే గతంలో అంటే ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ప్రెగ్నెన్సీ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, అంటే మోస్ట్లీ వాళ్ళు తక్కువ మెడిసిన్తో పాటు జనరల్గా నార్మల్ డెలివరీస్ అయ్యే చూస్తున్నాం. బట్ రీసెంట్ డేస్లో చూసినట్లయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయేమో అనిపిస్తోంది. అంటే ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోవడం, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ అబ్బాయిలో అయినా అమ్మాయిలో చూస్తున్నాం. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు వాళ్ళ కెరీర్ చూసుకొని, వాళ్ళ జాబ్స్ చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో అంటే అసలు నిజంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ రావాలంటే పర్ఫెక్ట్ ఏజ్ ఏది? అంటే మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక డాక్టర్గా ఏ ఏజ్ సజెస్ట్ చేస్తారు? ఓకే, సో ఇట్స్ వాస్ట్ టాపిక్ అమ్మా. ఇన్ఫర్టిలిటీ అన్నది ఈ రోజుల్లో బాగా వింటున్నాం, అందరికి అలవాటు అయిపోయింది ఈ పదం, అన్ఫార్చునేట్లీ. ఓకే, ఇంతకుముందు ఫర్టైల్ ఉమెన్ అన్నది వెరీ కామన్ అందరికీ. మనం ఊర్లో ఒక 100 మంది ఉంటే కనుక ఆడవాళ్ళు, ఎవరికో ఒక్కళ్ళకో ఇద్దరికో మనకి పిల్లలు పుట్టలేదండి వీళ్ళకి అని వినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది, ఓకే, పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని వెరీ కామన్గా వింటున్నాం, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మీరు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ వాళ్ళు కెరియర్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అన్నది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ థింగ్, ఏజ్ పోస్ట్పోన్ చేసుకొని డిలే మ్యారేజెస్. ఓకే, ఇంతకుముందు ఎర్లీగా 16, 17, 18 ఇయర్స్కి ఆర్ అట్లీస్ట్ బై 20-25 ఇయర్స్ లోపల మ్యారేజెస్ అయిపోయాయి. సో వాళ్ళు వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రైమ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ జరిగేది కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా అంత హై ఉండేవి, ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అయిపోయి మనకి 30 ఇయర్స్ 30 దాటిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటూ అప్పటికేంటంటే మనకి ఎలా అయితే మనం ఎలా ఏజ్ అవుతూ మన స్కిన్ ఎలా ఏజ్ అవుతుందో అలానే బాడీలో ఓవరీస్ కూడా ఏజింగ్ అన్నది జరుగుతుంది. ఆ ఓవరీస్లో ఏజింగ్ వల్ల ఎగ్ ఏదైతే మనకి డెవలప్ అవుతుందో, ప్రతి మంత్ రిలీజ్ అవ్వాలో, ఆ ఎగ్ కూడా ఏజింగ్ వల్ల దానిలో కూడా డిఫెక్ట్స్ అన్నవి వస్తాయి అన్నమాట. సో అది కూడా ఏజింగ్ వల్ల డిఫెక్ట్స్ రావటం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ లేట్ మ్యారేజెస్ వల్ల ప్రెగ్నెన్సీస్ మనకి డిఫికల్ట్ అవ్వటం అన్నది. మనకి ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. చిన్న పాప పుట్టినప్పుడే మనం ఒక ప్రీసెట్ ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం. సో ప్రతి మంత్ మనకి మెన్సెస్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయ్యి ఆ ఎగ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అట్లా కొంతమందికి ఏజ్తో పాటు కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో ఈ డిక్లైన్ అన్నది, అంటే ఇన్ని ఎగ్స్ అన్నది లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. రైట్. హెయిర్ లాస్ ఎలా మాట్లాడుకుంటామో అట్లా మనకి ఎగ్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ.
సో ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఫర్టిలిటీ తగ్గటానికి. ఓకే, ఓకే. అండ్ ఈవెన్ మేల్ కూడా మెన్లో. సో ఇన్నాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే మెన్ 20 ఇయర్స్ అప్పుడు ఎంత విగరస్ 70 ఇయర్స్ అప్పుడు కూడా అంతే విగరస్ అని అనుకునేవాళ్ళం. బట్ రీసెంట్ స్టడీస్ షోడ్ యాక్చువల్లీ ఆ వై క్రోమోజోమ్ ఈస్ గెటింగ్ వీకర్. ఓకే. ఓకే, ఎక్స్ క్రోమోజోమ్ యాక్చువల్లీ ఇస్ అ స్ట్రాంగర్ క్రోమోజోమ్ విచ్ మనకి లేడీస్లో డబుల్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, వేరేస్ మెన్లో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. రైట్. దట్ వై క్రోమోజోమ్ ఇస్ ద వన్ దట్ డిటర్మైన్స్ ద మెన్ జెండర్. ఓకే, మేల్ జెండర్. సో దట్ వై క్రోమోజోమ్ దే ఆల్సో నోటీస్ దట్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ వై క్రోమోజోమ్ అన్నది ఇట్స్ గెటింగ్ వీకర్ అండ్ వీఆర్ ఆల్సో సీయింగ్ ఎ డిక్లైన్ ఇన్ ఫర్టిలిటీ ఇన్ మెన్ ఓకే. because of that. So which was not discussed before. So male infertility కూడా మనకు అందుకే పెరుగుతోంది. అంటే ఏ ఏజ్ అంటే ఇప్పుడు మేల్ కైనా ఫీమేల్ కైనా ఒక పర్ఫెక్ట్ ఏజ్ లో అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లే బేబీ హ్యాపీగా హెల్తీగా ఉంటారు అండ్ వీళ్ళకి కూడా అంటే ఈజీగా డెలివరీ టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటారంటే పర్టికులర్ ఏజ్ అని చెప్తారు మేడం. సో ఇఫ్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఏజ్ అమ్మా, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిట్వీన్ 20 to 30 years. Okay, Even both male for both for men and women 20 to 30 years is the peak reproductive health అని అంటాం. అంటే సో వాళ్ళకి కరెక్ట్గా బాడీ అన్నది ఆడవాళ్లలో వాళ్ళ యూటరస్ అన్నది కరెక్ట్గా డెవలప్ అయ్యి ఓవరీ నుంచి హార్మోన్స్ కరెక్ట్గా వచ్చి ఆ యూటరస్ అన్నది బేబీని ఒకవేళ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వస్తే బేబీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ఏజ్. అండ్ ఆల్సో ఓవరీస్ నుంచి కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ మనకి ఆ సైకిల్ మెచ్యూరిటీ అన్నది వచ్చి కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వటము, ఇవన్నీ కూడా మనకి బై 20 years సెట్ అయిపోతుంది సైకిల్. ఓకే, సో ఆ తర్వాత బిఫోర్ ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్. సో 20 to 25 years ఐడియల్ ఏజ్ టు గెట్ మ్యారీడ్. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత 1-2 yearsలో ప్లాన్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చూసుకుంటాం. సో వి టెల్ 20 to 30 years మధ్యలో ప్రెగ్నెన్సీస్ ఆర్ ఈజియర్ అండ్ హెల్దియర్. అంటే కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు మీరు చెప్పినట్లుగానే, బట్ సెకండ్ బేబీకి వచ్చేసరికి మళ్ళీ ఏజ్ డిలే అయిపోతుంది. మీరు 2 babies కూడా 30 లోపే అయిపోతే బాగుంటుంది అంటున్నారా? Ideally. So we are talking about ideal situation. So but age is one of the factors. Of course. Okay, so kontamandiki there are other conditions that are causing infertility. Okay, so manaki ovarylo hormonal imbalance valla which common ga మనం మాట్లాడుకుంటున్నాం PCOS అన్నది. అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఏజ్ అయినప్పటికీ లెట్ ఇట్ బి 20 years or 23 years or 25 years వాళ్ళకి ఎగ్ అన్నది రిలీజ్ అన్నది సరిగ్గా జరగదు. ఆ ఎగ్ రిలీజ్ అన్నది సరిగ్గా జరగకపోవటం వల్ల ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏజ్ లెట్ ఇట్ బి 20 అయినా కానీ 30 అయినా కానీ PCOS ఇస్ ద కాజ్ దర్. ఓకే, సో ఇంకొంతమందికి ఏంటి ఎండోమెట్రియోసిస్ అని ఈ మధ్య బాగా ఎక్కువగా వింటున్నాం. రైట్. సో ఇదేంటంటే ఇట్ కాజెస్ ఓవరీలో సిస్టల్ కాజ్ చేస్తుంది, లేకపోతే యూటరస్ లైనింగ్ యూటరస్ లోపల ఉండకుండా బయటకు మైగ్రేట్ అయ్యి యూటరస్ లోపల ఎడినోమయోసిస్ అని యూటరస్ పైన లేకపోతే పెల్విస్ మొత్తంలో ఎక్కడైతే యూటరస్ ఉంటే అతుకులు ఫామ్ చేసి ఎడిషన్స్ అంటున్నాం. సో చుట్టుపక్కల టిష్యూస్ అన్ని ఒకదానికొకటి ఎధియరెంట్ అయిపోయి దాని వల్ల ఇన్ఫర్టిలిటీ అనే పెరుగుతున్నాయి. సో దిస్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ ఏజ్. ఓకే, సో వాట్ ఈస్ ద కాజ్ దేని వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉన్నది అన్నది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రైట్. సో డెఫినెట్లీ అండి. అండ్ ఇక్కడ ఐడెంటిఫై మీన్స్ అంటే అంతం కాదు, అంటే అందరికీ కూడా ఈవెన్ తెలియదు. సమ్ టైమ్స్ వెయిట్ చేస్తారు, అదే 1 year 2 years వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ మనకి ఒక ప్రాబ్లం ఉంది అని వాళ్ళు రికగ్నైజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏమైనా సూచనలు ఉన్నాయా, లేదా ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? సో ఐడియల్గా ఏం చేయాలంటేనమ్మా, సో లైక్ వి డిస్కస్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవటం. లేదు మ్యారేజెస్ డిలే అవుతున్నాయి, ఓకే, సో సిచ్యువేషన్ కాదు 30+ అయిపోయింది ఏజ్ అన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ దే గెట్ మ్యారీడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాం. ఆర్ అట్లీస్ట్ ఇఫ్ దే హ్యావ్ ప్లాన్స్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నేను కెరియర్ కోసం ఐఎమ్ మూవింగ్ ప్లేసెస్, సో everyone has their own reason. Right. అలా ఏదైనా రీజన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్స్ యూ గెట్ మ్యారీడ్ ఆర్ ప్రీ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్, ఓకే, ఇఫ్ యూఆర్ డిలేయింగ్ యువర్ మ్యారేజ్ ఫర్ ఎనీ రీజన్ కమ్ అండ్ విజిట్ అ డాక్టర్. ఓకే, సో బేసిక్ వర్కప్ అన్నది జరుగుతుంది. వెదర్ యువర్ హార్మోన్స్ ఆర్ ఇన్ ప్లేస్, యూట్రస్ బాగుందా లేదా, ఓవరీస్ అంతా హెల్దీగా ఉన్నాయా లేదా అన్నది ఒక బేసిక్ వర్కప్ చేసుకుంటే, సో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్, సో దానికి ముందుగానే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసేసుకోవచ్చు. సో మనం డిలే చేసుకొని మ్యారేజ్ అయ్యాక చూద్దాము, ప్రెగ్నెన్సీ రాకపోతే చూద్దామని డిలే చేసుకుంటే వీఆర్ ఆ లోపల డిసీజ్ బర్డన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అంటే అలా రికగ్నైజ్ చేయొచ్చా మేడం? అంటే చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్ లో మనం సిస్ట్లు స్మాల్ సైజ్ లో ఉన్నప్పుడు మెడిసిన్స్ తోనే క్యూర్ చేయొచ్చు కదా. రైట్. వి డోంట్ హ్యావ్ టు గో టిల్ సర్జరీ.
ఓకే. కొన్ని అన్నది మనం కంపల్సరీ సర్జరీ చేసి రిమూవ్ చేస్తేనే మనకు డిసీజ్ తీయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. బట్ కొన్ని సిస్టులు కానీ లేకపోతే కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఇన్ఫెక్షన్స్ ఆర్ వన్ అదర్ రీజన్. ఓకే. ఈ రోజుల్లో బాగా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. హెల్దీ డైట్ లేకపోవటం వల్ల, టైంకి తినకపోవటం వల్ల, ఆర్ దేర్ బాడీ ఇమ్యూనిటీ అన్నది చాలా తగ్గిపోయి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. రైట్. అండ్ ఆల్సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అర్బన్ లైఫ్ స్టైల్ కొంచెం ఎక్కువ అయ్యి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఇంతకుముందు మ్యారేజ్ అయిన తర్వాత Right. ఫస్ట్ టైం హ్యావింగ్ సెక్స్ ఆర్ సింగిల్ పార్ట్నర్స్ అన్నది కామన్. బట్ నవ్ డేస్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్, హ్యావింగ్ ఎర్లీ సెక్షువల్ లైఫ్ అన్నవి కామన్గా అయ్యి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. దిస్ ఇస్ ఆల్సో వన్ రీజన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్. ఓకే. ఓకే. దానివల్ల యూట్రస్ లైనింగ్ పాడైపోవటం, ట్యూబల్ బ్లాక్స్ రావటము, ఇవన్నీ కూడా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల చూస్తున్నాం. సో ఎగ్జాక్ట్లీ. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎర్లీగా మనం ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకొని, ఓకే, వెదర్ ఈ లైనింగ్ అంతా బాగుందా లేదా మనం అవన్నీ చెక్ చేసుకొని చూసుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ ఫర్దర్ ప్రాబ్లమ్స్. డెఫినెట్లీ. ఆఫ్ కోర్స్ ఎర్లీగా దాన్ని గుర్తించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి మేడం, అంటే చాలామంది ఆఫ్ కోర్స్ ఏమి ప్లాన్ అంటే ప్రెగ్నెన్సీ పెళ్ళవగానే పిల్లల్ని కనాలనుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, బట్ అవ్వదు. అంటే పర్టికులర్లీ వాళ్ళు ఎంత టైం వరకు వెయిట్ చేసిన తర్వాత ఓకే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ప్రాబ్లం ఉంది అని రికగ్నైజ్ అయ్యి డాక్టర్ని కలిస్తే బెటర్ అంటే అంటే మనం ఎంతవరకు హెల్తీగా దానికోసం ట్రై చేయొచ్చు అంటారు? సో ఎవరైనా గర్ల్ వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అంటే, సో రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్స్ మనకి మంత్లీ వస్తున్నాయి అంటేనే మనకి వన్ ఆఫ్ ద ఇండికేషన్ దట్ ఎగ్ రిలీజ్ అవుతోంది మనకి అని. ఓకే. ఎగ్ రిలీజ్ అవుతోంది, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మనకి ముందుగా తెలిసిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు మ్యారేజ్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా ట్రై చేస్తూ ఓకే. ఓకే రైట్. యాక్టివ్గా ట్రై చేస్తూ ఒక 1 year వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. 1 year న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక పాజిటివ్ రాకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. 1 year అయితే చాలు. 1 year ట్రై చేయొచ్చు. లేదు మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, పీసీఓఎస్ ఉంది, ముందుగానే మనకి ఎండోమెట్రోసిస్ అన్న ప్రాబ్లం ఉంది, ఇలా మనకి ముందుగానే ఇలా తెలిసి ఆర్ ఏజ్ మోర్ దాన్ 30 years అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంత్స్ డిలే చేయొద్దని చెప్తాం. బికాస్ వీలైనంత తొందరగా. ప్రాబ్లం ఎక్కువ ఆల్రెడీ డిసీజ్ ఉందని మనకు తెలుసు కాబట్టి 6 months న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ మనకి పాజిటివ్ రాకపోతే కనుక రిజల్ట్, అప్పుడు డాక్టర్ని మీట్ అయ్యి ఫర్దర్గా టెస్ట్ చేసుకొని డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఎంతవరకు దానివల్ల మనకి ఫర్టిలిటీ అవ్వట్లేదు పాజిటివ్ అన్నది చెక్ చేసుకోవటం బెటర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, అంటే ఈ టైంలో అయితే ఓవ్యులేషన్ టైం పర్ఫెక్ట్ టైం అయితేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో వాట్ ఈస్ దట్ పర్ఫెక్ట్ టైం టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే ఎగ్జాక్ట్లీ ఆ మంత్లో? సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ అమ్మా మనం. సో రెగ్యులర్గా నార్మల్ సైకిల్స్ మనకి 28 days సైకిల్స్ ఉంటాయి, కొంతమందికి 30 days సైకిల్స్ ఉంటాయి. అంటే మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14 daysకి మనకి పీరియడ్ వస్తుంది. ఇఫ్ నార్మల్ ఫిజియాలజికల్ ప్రకారం ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి కొంచెం హార్మోన్స్ చేంజ్ అయ్యి దాని ద్వారా ఆ తర్వాత యూజువల్లీ 14 days తర్వాత మనకి మెన్సెస్ అనేది వస్తుంది. సో 14 days ఇస్ యూజువల్లీ మిడ్ సైకిల్ అంటాం. ఓకే. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 12 to 24 hours హెల్దీగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ ఇన్ సర్క్యులేషన్ 24 hours. రైట్. వెరేజ్ ఒక హెల్దీ స్పర్మ్ ఉంటే ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ కనుక ట్రావెల్ చేసి స్విమ్ చేసి యూట్రస్లో ఆ ట్యూబల్ ఏరియాలో స్పర్మ్ కెన్ స్టే అలైవ్, హెల్దీ స్పర్మ్ కెన్ స్టే అలైవ్ 2 to 3 days వరకు హెల్దీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో అందుకని అట్లీస్ట్ ఎవ్రీ అదర్ ఆల్టర్నేట్ డే కనుక వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇఫ్ ద పార్టిసిపేట్ ఇన్ ఇంటర్కోర్స్, సో దెర్ ఈస్ ఏ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనకి స్పర్మ్ రెడీగా ఉంటుంది అనమాట. అంటే దట్ మీన్స్ ఆఫ్టర్ 14 days ఇస్ మిడ్ సైకిల్. సో మనకి పీరియడ్ వచ్చిన డేట్ తర్వాత, సో వీల్ సే ఫస్ట్ 10 days ఇస్ నాట్, ఫస్ట్ 10 days అంతా ఫర్టైల్ పీరియడ్ కాదు. నెక్స్ట్ 10 days ఏదైతే 10 to 20 days మధ్యలో ఈజ్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అని అంటాం. సో ఆ పీరియడ్లో అట్లీస్ట్ యూ కాంట్ టైమ్, అంటే కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, కొంతమందికి ట్రావెలింగ్ జాబ్స్ ఉంటాయి. సో ఎవ్రీడే ఈ టైంకి ఈరోజు ఎగ్ రిలీజ్ అవుతుంది మీరు ఈరోజు కలవండి అన్నది ఇట్స్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద కపుల్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఓకే. సో అందుకని వాట్ వి టెల్ ఇస్ ఆ మిడ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎంత ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వగలిగితే అట్లీస్ట్ 3 to 4 times a week ఇస్ మీట్ అవ్వగలిగితే మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ అన్నది రెడీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అంటే 10 to 20 days ఇస్ పర్ఫెక్ట్ అంటారా? సో
ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళకి. ప్రెడిక్ట్ చేయగలం. రైట్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎగ్ అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. డౌట్. ఎగ్ రిలీజ్ అయితే ఏ డే రిలీజ్ అవుతుంది అన్నది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. రైట్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఇఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక 35-40 డే సైకిల్ ఆల్సో మనం కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటాయి సైకిల్స్. ఎగ్జాక్ట్. అట్లాంటి వాళ్ళు ముందుగానే డాక్టర్ని మీట్ అయ్యి ముందు రెగ్యులర్ చేయించుకోవడం సైకిల్స్ రెగ్యులరైజ్ చేయించుకొని అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, అసలు ఎగ్స్ Right. క్వాంటిటీ ఉందా లేదా, అసలు మనకు కావాల్సినంత నెంబరు ఏంటి అన్నది ముందుగా ప్రీ వర్కప్ చేయించుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. డెఫినెట్లీ అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చాలా మందికి ఉండే డౌట్ అనొచ్చు. సో అంటే మోస్ట్లీ పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవడం అనేది అంటే ఓకేనా, చేయొచ్చా చేయకూడదా అనేది చాలా మందికి డౌట్. ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్? ఓకే. సో పీరియడ్స్ టైంలో అన్నది మనం దే కెన్ హ్యావ్ కలవటం అన్నది జరగచ్చు. ఓకే. కానీ ఆ టైంలో అన్నది ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి దానివల్ల Pregnancy ప్రెగ్నెన్సీ వల్ల. అయితే మనకి ఛాన్సెస్ ఉండదు. ఓకే. బికాజ్ అదేంటి ఫస్ట్ 5 డేస్ ఆఫ్ ద పీరియడ్ కదా. ఫస్ట్ 5 డేస్ ఆఫ్ ద పీరియడ్ మనకి ఎగ్ ఇంకా ఫార్మేషన్ స్టేజ్లోనే ఉంటుంది, అవుతుంది. రిలీజ్ అయ్యే స్టేజ్కి అప్పుడే రాలేదు. సో అలాంటి టైంలో కలవటానికి కలవచ్చు తప్ప ప్రెగ్నెన్సీ మాత్రం మనకి పాజిటివ్ రాదా దానికి రిలేటెడ్ అయితే కాదు అది. కాదు. ఓకే. అండ్ ఇంకా చాలా కొంతమంది ఇంకా అంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే ఏదో అంటే లైక్ కెమికల్ అంటే ఏదో మెడిసిన్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం. సో ఇన్ ఏ హెల్దీ వే ఎలా ఆపొచ్చు మనం? ఓకే. సో ప్రెగ్నెన్సీ రాకూడదు, పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఫర్ వేరీడ్ రీజన్స్. ఓకే. మనకి 1 ఇయర్ వద్దు మనకి ప్రెగ్నెన్సీ, ఆర్ ఇప్పుడు అనుకోవట్లేదు మేము కెరియర్ బిల్డ్ Right. చేసుకున్నాక తర్వాత. సో ఇట్ ఈస్ వెరీ కామన్. అలాంటప్పుడు మనకి సేఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అన్నవి ఫాలో అవటం బెటర్. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో చాలామంది ఐపిల్ అన్నది వెరీ కామన్గా యూస్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అయిపోయింది అని కంగారుగా. సో దీనివల్ల ఏంటంటే ఆ హై డోస్ ఆఫ్ హార్మోన్ ఇవ్వటం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో. సో దానికన్నా ప్లాన్డ్‌గా మనకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, పోస్ట్‌పోన్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు కన్సల్ట్ యువర్ డాక్టర్. సో దేర్ ఆర్ ఫ్యూ మెథడ్స్. ఒకటి న్యాచురల్ మెథడ్స్ అంటాం. అంటే కలిసిన తర్వాత స్పర్మ్ అన్నది వెజైనాలో మనం లీవ్ చేయకుండా బయట వదిలేయటం. సో దోస్ ఆర్ న్యాచురల్ మెథడ్స్. రెండోది యూజింగ్ ప్రొటెక్షన్. దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ యూజింగ్ కాండమ్స్ ఆల్ ద టైమ్ వెనెవర్ దే ఆర్ హ్యావింగ్ ఇంటర్కోర్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫర్టైల్ పీరియడ్. ఓకే. సో కాండమ్స్ వాడటం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్. ఒకటి ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయొచ్చు, రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు మనకి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మూడోది హార్మోనల్ పిల్స్ ఉంటాయి మనకి, రెగ్యులర్గా వాడే హార్మోనల్ పిల్స్ ఉంటాయి. సో మంత్ మొత్తం వాడుతూ ఉంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా హార్మోన్ మనం ఒక లో డోస్లో హార్మోన్ ఇస్తూ ఉంటాం. ఓకే. సో వాటిని కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. సో ఈచ్ పేషెంట్ వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి, వాళ్ళకి ఎట్లా ఉంది పాస్ట్ మెడికల్ హిస్టరీని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా హార్మోనల్ పిల్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో దే కెన్ యూజ్ దిస్ యాజ్ లాంగ్ యాజ్ దే వాంట్ టు పోస్ట్పోన్. ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు వద్దనుకుంటున్నారో అన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆ పిల్స్ వాడచ్చు. దర్ వెరీ సేఫ్. అండ్ సేఫ్ అంటే మేడం అంటే ఇప్పుడు ఇవి వాడతారు వాళ్ళు ఎప్పుడైతే మాకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో అప్పుడు అంత ఈజీగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా లేకపోతే ఏమైనా కాంప్లికేటెడ్? దీస్ ఆర్ వెరీ టెంపరరీ మెథడ్స్ అమ్మా. మనం హార్మోనల్ పిల్స్ మీరు వాడుతున్నారు అంటే ఏదైతే ఆ మంత్ వరకు వాడతారో దాని ఎఫెక్ట్ ఆ మంత్ వరకే ఉంటుంది. ఓకే. ఓకే. సో వన్స్ దే స్టాప్ ద పిల్స్ యూజువల్ ఇమీడియట్లీ నెక్స్ట్ సైకిల్కే వాళ్ళు నార్మల్ న్యాచురల్ సైకిల్ న్యాచురల్గా ఓవ్యులేట్ అవ్వటం అనేది చాలా కామన్గా చూస్తాం. ఓకే. సమ్ టైమ్స్ 1 మంత్ డిలే అవ్వచ్చు, బట్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ దట్ సైకిల్. ఆ మంత్ వాళ్ళు వాడినప్పుడే అది పనిచేస్తుంది. ఓకే. అండ్ ఇంకా చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి. అంటే లైక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బొప్పాయి తినకూడదు, పైనాపిల్ తినకూడదు, అంటే లైక్ ఎర్లీ మంత్స్లో అస్సలు తినకూడదు అంటారు. ఎంతవరకు వాస్తవం అండి ఇది? యాక్చువల్లీ ఆల్ ఫ్రూట్స్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మనకి యాక్చువల్లీ స్టడీస్ అవి చేసిన దాన్ని బట్టి కూడా సో వన్స్ ఇన్ అ వైల్ బొప్పాయి కానీ పైనాపిల్ కానీ తినటం వల్ల దానివల్ల ఓన్లీ అబార్షన్స్ అవ్వటం అన్నది ఎప్పుడు చూడలేదు. ఓకే. బట్ దెర్ ఆర్ సమ్ కెమికల్స్ దే ఫౌండ్, అది రోజు డైలీ డోస్ అదే పనిగా తీసుకుంటే మేబీ రిస్క్ ఛాన్సెస్ ఉంటాయి అని. ఉండొచ్చు కొంతమందిలో, అది కూడా అంతమందిలో అనలేమేమో కదా మేడం. అలా అంటే న్యాచురల్గా అసలు అవ్వదు. ఓకే. ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ బొప్పాయి అయినా కానీ పైనాపిల్ అయినా Pineapple అయినా కానీ గానీ. దానివల్ల అయితే అబార్షన్ రిస్క్ అన్నది తక్కువ. బట్ దెర్ ఆర్ కొన్ని కెమికల్స్ ఉంటాయి విచ్ క్యాన్ బి అబార్టోజెనిక్ అంటాం. ఓకే. సో అయ్యే కెమికల్స్ ఉంటాయి, కానీ అంత హై మోతాదులో మనం ఒక్క పైనాపిల్ ముక్క ఒక్క పపాయ ముక్క తినటం వల్ల రాదు. రైట్.
సో అది అపోహ. అపోహ. అండ్ ఇంకొకటి మాట్లాడుకుంటే కుంకుమ పువ్వు అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పాలలో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే బేబీస్ తెల్లగా పుడతారు అంటూ ఉంటారు. చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఎంతవరకు నిజం అంటారు ఇది? అది కంప్లీట్‌గా అపోహ. అపోహ మాత్రమేనా? సో అంటే లైక్ కలర్ ఆఫ్ ద చైల్డ్ అన్నది ప్యూర్‌లీ జెనెటికల్లీ జెనెటికల్లీ డిటర్మైన్డ్. సో వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్‌కి ఎట్లా ఉందో స్కిన్ టోను ఆర్ ప్రాబబ్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉందో ఆ జీన్ ఏదైతే మనకు ఆ బేబీకి వస్తుందో దాన్ని బట్టి కలర్ డిటర్మైన్ అవుతుంది తప్ప, కుంకుమ పువ్వు వల్ల మనకి పాల కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. అంటే మేడం ఈవెన్ ఓకే. ఈజ్ ఇట్ సేఫ్? అంటే వాడొచ్చా ప్రెగ్నెన్సీలో? సరే కలర్ పక్కన పెడితే అది వాడటం వల్ల హెల్త్‌కి మంచిదేనా ఆ పర్టిక్యులర్ ప్రెగ్నెన్సీ టైంలో కాదా? ఓకే. సో నౌ అడల్టరేషన్ అని ఈ మధ్య వింటున్నాం. ఫుడ్ అడల్టరేషన్. ఫుడ్ కలర్స్ ఎట్లయితే మనకి చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియాలో ఫుడ్ కలర్స్ ఏస్తున్నారో, కుంకుమ పువ్వు కూడా అలా చాలా ఫేక్ కుంకుమ పువ్వు మనకి మార్కెట్స్‌లో అవైలబుల్ ఉంటుంది. ఆ అడల్టరేటెడ్ కెమికల్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని ఒకవేళ ఎవరైనా కుంకుమ పువ్వు వాడాలి అని అనుకుంటే, అథెంటిక్‌గా దాని సోర్స్ ఎక్కడి నుంచి వస్తోంది, ఏంటి, ఆ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ ప్లేస్‌లో మనం పర్చేస్ చేసుకొని వాడటం అనేది ఇంపార్టెంట్. న్యాచురల్‌గా ఎక్కువగా దొరికే కెమికల్ బేస్డ్ ఆ! ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి. తీసుకోవటం బెటర్. సో ఆ టైంలో వాడినా ప్రాబ్లమ్ లేదు. అది న్యాచురల్ అయితే. న్యాచురల్ అయితే. అండ్ ఇంకొకటి మేడం రీసెంట్ డేస్‌లో అంటే రీసెంట్ కంటే ఇప్పుడు కన్నా కూడా ఇంకొక 5-10 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే అంటే ఎవ్రీవన్ సిజేరియన్. అంటే నార్మల్ డెలివరీ అనేది అసలు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. ఓన్లీ సిజేరియన్సే అవుతున్నారని ఈవెన్ మన కొన్ని రీసెర్చ్ కూడా అదే చెప్పాయి కదా! సో ఎందుకలా? ఎందుకు సో పెరిగిపోయిందనుకోవచ్చు? సిజేరియన్స్ అన్నది పెరగటానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయమ్మా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్ డిడ్ంట్ ఇంక్రీజ్. సిజేరియన్ సెక్షన్స్ రేటు, ఇన్సిడెన్స్ బాగా పెరిగింది ఈ రోజుల్లో. అలా అని నార్మల్ డెలివరీస్ అసలు అవ్వట్లేదని కాదు. సో ఇంతకుముందు ఏంటంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు ఎర్లీ మ్యారేజెస్ ఉండేవి. వాళ్ళు 20 ఇయర్స్‌కి ఆర్ 18 ఇయర్స్‌కే పిల్లల్ని కంటం స్టార్ట్ చేసేవాళ్ళు. హెల్తీ ప్రెగ్నెన్సీస్, హెల్తీ బేబీస్ అన్నవి వచ్చేవి. సో ఈ రోజుల్లో ఏమవుతుంది, మనకి పుట్టేది ఓన్లీ 1 బేబీ. అది చాలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా రైట్. కన్సీవ్ అయ్యి బేబీని డెలివర్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ దేర్ ఓన్లీ షార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. రైట్. ఓకే. సో ఇలా ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోవటం వల్ల కాంప్లికేటెడ్ లేట్ ఏజెస్లో ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీస్లో షుగర్ రావటము, ప్రెగ్నెన్సీస్లో బీపీ రావటము, ప్రెగ్నెన్సీస్ హెల్తీగా లేకుండా మనకి ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీటర్మ్ బేబీస్ అన్నవి ఎక్కువ అవ్వటం, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ అవ్వటం వల్ల ఆ రీజన్స్ వల్ల సిజేరియన్ సెక్షన్స్ రేట్ కూడా పెరుగుతోంది. ఓకే. సో అది రీజన్. దానివల్ల. అదే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దానివల్ల. సొల్యూషన్స్ కూడా సో ఈజీగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ డెలివరీ ప్లానింగ్ అమ్మ, వీ వాంట్ ఎ హెల్దీ మదర్ అండ్ ఎ హెల్దీ బేబీ. ఓకే. దానికి ఇఫ్ వీ ఫీల్ సిజేరియన్ ఇస్ బెటర్ చాయిస్. ఓకే. సో బీపీ ఉంది మదర్కి, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు బీపీ బాగా షూట్ అయింది అనుకోండి, దాంట్లో మదర్కి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అట్లా ఫిట్స్ వచ్చి మదర్కి ఏమైనా ఇబ్బంది అయ్యి, ఇఫ్ మదర్ ఇస్ నాట్ దేర్, సో దట్ ఈస్ నాట్ అ హెల్దీ అవుట్కమ్ కదా డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ. కదా. సో అలా ఈచ్ ప్రెగ్నెన్సీ వి వెయ్ వాట్ ఆర్ ద రిస్క్ ఆప్షన్స్, వాట్ ఆర్ ద హెల్దీ ఆప్షన్స్ దట్ ఆర్ దేర్. ఓకే. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాటిల్లో ఎక్కువగా సిజేరియన్ ఆప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి అండి రీసెంట్ డేస్లో ఇదొక ప్రాబ్లం. అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారు బాగానే న్యాచురల్గా, బట్ ఆఫ్టర్ దట్ 3 months 4 months అవ్వచ్చు, మెల్లిమెల్లిగా సమ్ ఇన్నర్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా సమ్ హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. వాళ్ళకి సమ్ పర్టికులర్ కేర్ ఇస్తారు లేదా ఇస్తారు, బట్ స్టిల్ వాళ్ళు డెలివరీ అయ్యేదాకా ఒక నిజంగానే ప్రాపర్గా మంచిగా డెలివరీ అవుతారు లేదని ఒక డౌట్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఇంకొకటి ఏంటంటే బేబీ బాగుంటుంది, ఎవ్రీ మంత్ బాగుంటుంది, 7th వరకు 8th వరకు బాగుంటుంది. సడన్ సిచ్యువేషన్లో బేబీ కదలట్లేదు, మూమెంట్స్ లేవు అని మదర్ వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బేబీ హార్ట్ బీట్ లేదు, చనిపోయిందని చెప్పి. అంటే సడన్గా అంటే అప్పటి వరకు హెల్తీగా ఉన్న బేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనుకోవచ్చు. సో అందుకే ప్రెగ్నెన్సీలో ప్రతి మంత్ విజిట్ విత్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months మనకు ఒక సెట్, సెకండ్ 3 monthsలో వచ్చే అంటే 5th month 4th month నుంచి 6th month వరకు వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్. లాస్ట్ 3 months ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ బేబీస్ గ్రోత్. నువ్వు ఏదైతే సడన్ డెత్స్ అంటున్నావో, సడన్ డెత్స్, సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడం అన్నది మనం లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, సడన్ ఐయుడీస్ అన్నది. సో ఎందుకు ఇలా మదర్కి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం వల్ల, సడన్ షుగర్ స్పైక్ మదర్లో కనుక అవ్వటం వల్ల. దానివల్ల యూజువల్ కామన్గా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని అంటాం. వాటిల్లో సడన్
ఐయుడీస్ అన్నవి చూస్తుంటాం. సెకండ్, ముందు నుంచి ఏమైనా చెకప్స్ లేకపోవటం వల్ల బేబీకి ఏమన్నా ఎనామలీస్ ఏమన్నా ఉండి బేబీకి హార్ట్ బీట్ డిస్టర్బ్ అయ్యే ఎనామలీస్ కూడా కొన్ని ఉంటాయి, లూపస్ అని అట్లాంటివి. సో అట్లాంటి బేబీస్ ఏమైనా మనం ముందు రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళకి సడన్గా హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, తెలియకుండా వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మదర్ రియలైజ్ అవ్వక మాటికి ఫీవర్స్ రావటం, ఇట్లాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ బేబీకి సోకి బేబీ సడన్గా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మదర్కి బీపీ ఏదైతే మనం డిస్కస్ చేసామో, బీపీ బాగా హై షూటప్ అయినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై చేసే వెజల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోయి బేబీకి బ్లడ్ సరఫరా ఆగిపోయి దానివల్ల సడన్గా బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం మదర్ని చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇంటి దగ్గర కూడా మదర్ని అందుకే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, నిన్న ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి అని మదర్ డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మూమెంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది అంటే లోపల బేబీకి ఇబ్బందిగా ఉంది అని మనకి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ పర్లేదులే అమ్మా కొంచెం వేడి నీళ్ళు తాగేసే, పాలు తాగేసే బాగుంటుంది అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం ఎప్పుడైతే చేంజ్ నోటీస్ చేస్తామో, ఆర్ మదర్కి హెల్త్ బాగోలేదు అంటే అలానే ఉండిపోతారు కొంతమంది పాపం తెలియక, తగ్గిపోతుందిలే అని. ఎనీ చేంజెస్ ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయితే మనం బేబీని మదర్ని సేఫ్గా ఉంచగలుగుతాం. సూపర్. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఫైనల్గా చెప్పాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఆ కపుల్కి మీరు ఎటువంటి అంటే ఈ కాంప్లికేషన్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవేవి రాకుండా 9 months బేబీ హెల్తీగా, మదర్ హెల్తీగా, అందరు హెల్తీగా ఉండాలి అంటే ఏ టైంలో అంటే టైం కాదు అంటే ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవడం కావచ్చు, ఎలా హెల్తీగా ఉండడం కావచ్చు, సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి దీనికి ముందు? వెరీ గుడ్ క్వశ్చన్. ఐడియల్లీ మనకి తెలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామంటే 3 months బిఫోర్ యువర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అట్లీస్ట్ ఒకసారి వచ్చి డాక్టర్ని కలవటం అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు, మదర్ బాడీ హెల్తీగా ఉంటేనే మనకి పుట్టబోయే బేబీ ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద మదర్. రైట్. మదర్లోనే మనకి డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోమ్మా, పుట్టబోయే బేబీకి ఎక్కడి నుంచి వెళ్తాయి? సో ఓకే, సో వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ మదర్ ఈజ్ హెల్దీ ఫస్ట్. సో దానికోసం వి ఆల్వేస్ టెల్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వెళ్ళి డాక్టర్ని కలవండి. 3 months అట్లీస్ట్ 3 months బిఫోర్ ముందు. అప్పుడు బేసిక్ టెస్ట్ చెక్ చేసుకుంటాం, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది. థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ బేబీ గ్రోత్ బాగుండదు మనకి. ఓకే, సో థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాము, వైటమిన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ వీటిలో ఏమన్నా ఫాల్ట్ ఉంటే కనుక మనం బిఫోర్ దే ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఓకే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకో ఎప్పుడు తెలుస్తుంది, పీరియడ్ మిస్ అయిపోయి ఒక 2-3 weeks తర్వాత, అప్పటికే మనకి ఇనీషియల్గా బేబీ ఫామ్ అయిపోయి ఉంటుంది లోపల. సో ఐడియల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ వచ్చి ఏమైనా సప్లిమెంట్స్ అట్లా ఏమైనా తీసుకోవాల్సిన ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ అవి అడ్వైస్ చేసిన దాని ప్రకారం స్టార్ట్ చేయడం బెటర్. ఓకే అండి. సో నిజంగా చాలా మంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అంటే చాలామందికి ఇవన్నీ సరిగా తెలియక మిస్ అయిపోయి అంటే దాన్ని కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సఫర్ అవుతున్నారు. ఎనీవే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. సో అదండి, అంటే లైక్ మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో సో మీరు అప్పటి నుంచి హెల్తీగా ఉండడానికి ట్రై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అఫ్ కోర్స్ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అవ్వచ్చు, ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకొని అది లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అఫ్ కోర్స్ మీరు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా బేబీస్ కావచ్చు లేదా ఇంకా 9 months కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోవడం అవుతాం. అండ్ ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే మాత్రం వెంటనే డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సొల్యూషన్ వెతుక్కున్నట్లయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీయే కాదు హెల్తీ బేబీస్ కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ఏజ్ కూడా సూట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏజ్లో ఉన్నప్పుడు అంటే యంగ్గా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నట్లయితే సో ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ జాగ్రత్తల్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.